గారు కాదా? థ్యాంక్ యూ. మీరందరూ కలిపి నాకు కల్ట్ పంపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మర్చిపోయాను ఏమాట. ఓకే, ఒక 2 weeks బ్యాక్ మారుతి గారు నాకు కాల్ చేసి చాలా మంచి ఒక సినిమా, తమిళ్లో ఒక మంచి సినిమా వైబ్ ఉంది, ఆ సినిమాని చూద్దాం రామని చెప్తే ఆఫీస్కి వెళ్ళాను. అదే ఈ లవర్ సినిమా ఫస్ట్ కాపీ తమిళ్లోనే చూశాను. నాకు బేబీ సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ కాపీ అంత ఎగ్జైట్మెంట్ వచ్చిందో, కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు ఈ సినిమాలో అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఎందుకంటే అలాంటి సీన్లు చాలా ఉన్నాయి ఇందులో. సో వెంటనే ఈ సినిమాని మనమే చేద్దాం తెలుగులో అనుకున్నాం. కాకపోతే ఇలాంటి మంచి సినిమాని ఎవరు డబ్ చేస్తున్నారు అంటే, ఇటీవలే ఒక 1000 crores గ్రాసర్ యానిమల్ చేసిన మన రాకెట్ మౌళి గారు ఆయన చేస్తున్నారు తెలుగులో డబ్బింగ్ అని చెప్పారు. ఎందుకంటే ఆయన అన్నో హీరో మణికందన్ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకే కంచెలో తినేవాళ్ళు, ఒకే మంచులో పడుకునేవాళ్ళు, మేలుకునేవాళ్ళు కాదు అది. అలాగే ఈ సినిమాకి $1 million ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఒరిజినల్ ప్రొడ్యూసర్ యువరాజ్ గారికి అందరికీ, అలాగే మణికందన్ గారు జై భీమ్లోంచి ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన చాలా మంచి నడ్డు. గురక నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది గుడ్ నైట్ అని, అది చూసినప్పుడు నాకు మారుతి గారు తీసిన బలబల మగడ గుర్తొచ్చింది. అంత నచ్చింది ఆ సినిమా. అరే ఇలాంటి మంచి యాక్టర్ తెలుగు సినిమాలో ఎప్పుడన్నా చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ అనిపించిన కొన్ని నెలల్లోనే ఆయన ఇంకో సినిమా చేయటం, దాన్ని మేము తెలుగులో తీసుకురావటం చాలా హ్యాపీగా అనిపించింది. సో మణికందన్ గారు ఒక, అలాగే తమిళనాడు నుంచి మనకి తెలుగులో ఎంతోమంది ప్రతిభావంతమైన హీరోలు వచ్చి మెప్పించారు. అటువంటి హీరోలందరూ సరసన మణికందన్ గారు చేరతారు, ఇట్స్ నో డౌట్. అలాగే ఇంట గెలిచి రచ్చగెలమంటారు. మన తెలుగులోంచి వచ్చి తమిళ సినిమా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న గౌరీ ప్రియారెడ్డి, ఇంకా చాలా మంచి, మొన్న రైటర్ పద్మభూషణ్ వచ్చింది, తర్వాత మ్యాడ్ వచ్చింది, ఇప్పుడు ఈ సినిమా హ్యాట్రిక్ అవ్వాలని గౌరీకి. సో తను ఇలాగే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషల్లో కూడా వెళ్ళి మన ఊరికి, మన హైదరాబాద్కి పేరు తీసుకురావాలని నా తరపున, హైదరాబాద్లో ఉన్న మీ అందరి తరపున కూడా కోరుకుంటున్నాను. అలాగే మన డైరెక్టర్ సాబ్ మారుతి గారు పాన్ ఇండియా రాజా సాబ్తో బిజీగా ఉన్నా సరే ఈ సినిమా డబ్బింగ్ ఎలా వస్తుంది, ఈ సినిమా తెలుగు స్క్రిప్ట్ ఎలా వస్తుందని దగ్గరుండి పర్యవేక్షించారు. ఎందుకంటే ఆయనకి మంచి సినిమా అంటే అంత ప్రేమ, మంచి స్నేహితులు అంటే అంత ప్రేమ. సో అందుకనే మారుతి గారికి నేను కలిపి ఈ ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ ట్రావెల్లో మా ఇద్దరికి చాలా సాన్నిధ్యం ఉంది, అది కొత్తగా చెప్పనవసరం లేదు. అలాగే మా ఇంకో స్నేహితుడు గీత గోవిందం, బలిబల మగాడు, ప్రతిరోజు పండగే, ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు అందించిన బన్నీవాసు నిన్న రాత్రి తెలుగు సినిమా తెలుగు కాపీ చూశారు. చూసి మాతో పాటు జాయిన్ అయ్యి తెలుగు స్టేట్స్లో నేను రిలీజ్ చేస్తాను ఈ సినిమా అని చెప్పి ఆయన కూడా మాతో జాయిన్ అవ్వడం జరిగింది. సో వీఆర్ వెరీ 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 హ్యాపీ. సో 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బట్ సోషల్ మీడియాలో ఇలాగా మాల్స్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ యాక్టివ్గా ఉన్న ట్రూ లవర్స్ అందరికీ కూడా 2 రోజుల ముందుగా 8వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి స్పెషల్ ప్రివ్యూలు వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ భాషలో సినిమా అయినా, అది తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, కొరియా, ఒరియా, ఏ సినిమా అయినా సరే దాన్ని కంటెంట్ ఉంటే టెంటేసి నిలబెట్టే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. సో మన లాంగ్వేజే కాదు, మనకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, మీరందరూ ట్రూ వారియర్స్ లాంటి వాళ్ళు. సో నాకు తెలుసు, అందుకే నేను ఏదన్నా సినిమా కంటెంట్ ఉంటేనే నమ్ముతాను, నమ్మితేనే చేస్తాను. సో ఈ సినిమా నేను నమ్మాను. ఈ సినిమా మీదతో నాకున్న కనెక్షన్ అమ్మకం కాదు, నమ్మకం. సో ఈ సినిమా అందరినీ ఈ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇస్తుందని అందరికీ కూడా
ఈ సినిమా ప్రేమలో పడ్డవాళ్ళు, పడాలనుకున్న వాళ్ళు, పడి లేచిన వాళ్ళు, లేచి పడిపోయి లేవలేని వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఇది మనందరి కథ. ఏదో ఇలా లవ్ చేసుకుని అలా ట్రావెల్కి వెళ్ళిపోయినట్టు ఉండదు. ఈ సినిమాలో ఒకే ఒక సన్నివేశం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఒక మెతుకు చెప్తే తింటే చూస్తే అన్నం రుచి ఎలా తెలుసుద్దో, ఈ సినిమాలో ఒక సన్నివేశం చెప్తాను. సో ఈ సినిమా ఏంటన్నది తెలిసిపోద్ది. ఈ సినిమా వీళ్ళిద్దరూ లవ్లో ఉంటారు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటికి వెళ్ళొద్ది. ఎక్కడ ఉన్నావు అంటారు లవర్ ఫోన్ చేసి. ఇంట్లోనే ఉన్నాను అంటుంది. సరే ఒకసారి లొకేషన్ పెట్టు అంటాడు. అక్కడి నుంచి మొదలవుద్ది రచ్చ. సో మిగతా సినిమా ఎలా ఉంటుంది అంటే మీ ఊహకు వదిలేస్తున్నాను. సో బుక్ మై షో, పేటీఎం టికెట్స్ను ఆల్ టికెట్ స్పోర్ట్స్లో టికెట్లు బుక్ చేసుకోండి. ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. మీలో ఉన్న ట్రూ లవర్స్ అందరూ ముందుకు రండి. ట్రూ సినిమాని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఎస్కేఎన్ గారు, కాదు మాకు ఒక చిన్న అప్డేట్ కావాలి. మరి తమిళ్లోని మంచి సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు, మన తెలుగులోని కల్ట్ సినిమాని హిందీలోకి తమిళ్లోకి తీసుకువెళ్తున్నారు కదా. బేబీ అప్డేట్ కూడా, మా బేబీ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్, బేబీ సినిమాని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం. త్వరలోనే తమిళ్లో కూడా రీమేక్ చేస్తున్నాం. బాలీవుడ్ అప్డేట్ ఈ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఆబ్వియస్గా ఈ